హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అమిత్ మిశ్రా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. అమిత్ మిశ్రా ఈరోజు ఇన్స్టా వేదికగా తన నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. బీసీసీఐతో పాటు హర్యానా క్రికెట్ అసోసియేషన్కి, అదేవిధంగా ఫ్యాన్స్కి, ఫ్రాంచైజెస్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. 25 సంవత్సరాల పాటు నేను నేర్చుకున్న క్రికెట్లో పాఠాలు అన్నీ ఇన్ని కావు. తరచూ ఇంజరీస్ బారిన పడకుండా ఉండాలని, రాబోయే తరానికి నా వంతు చోటు కల్పించాలని చెప్పడం జరిగింది అమిత్ మిశ్రా. అమిత్ మిశ్రా 2003లో అరణ్యక్రమ్ అంటే డెబ్యూ చేశాడు. అప్పుడు 2008లో ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అదే టెస్ట్ మ్యాచ్లో మనందరికీ తెలిసిందే 5 వికెట్ హాల్ సంపాదించుకోవడం. ఆ తర్వాత 2013లో జింబాబ్వే తరపున ఓడిఐ సిరీస్ ఆడాడు. 5 ఓడిఐ సిరీస్ అయితే దాంట్లో 18 వికెట్స్ అయితే తీసుకోవడం. ఆ క్రమంలో మన జవగల్ శ్రీనాథ్ యొక్క రికార్డ్ని ఈక్వల్ చేయడం జరిగింది అప్పుడు. సో ఇలా అయితే జరిగాయి. ఇక టోటల్గా తను 22 టెస్ట్ మ్యాచెస్, 30+ ఓడిఐస్ అండ్ 10 T20s ఆడి ఆయా ఫార్మాట్లలో 62, 74, 16 వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. T20s చాలా తక్కువగా ఆడాడు అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా హ్యాట్రిక్స్ కూడా 2010 ఢిల్లీ క్యాపిటల్స్, అంతకుముందు ఢిల్లీ డేర్డెవిల్స్ ఉండేది కదా, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్. ఆ తర్వాత 2011లో కింగ్స్ 11 పంజాబ్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్. 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ 3 టీంల తరపున హ్యాట్రిక్ పొందినటువంటి మొదటి బౌలర్గా కూడా తను రికార్డు సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇట్లాంటి బౌలర్స్ దొరకడం చాలా అరుదు. సో హ్యాపీ రిటైర్మెంటు అమిత్ మిశ్రా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.